Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే క్వశ్చన్ వచ్చేసి సింగిల్ ఎలిమెంట్ ఇన్ ఏ సాలిడ్ అరే అనమాట. లిక్విడ్ క్వశ్చన్ నెంబర్ 540. సో ఇందులో ఏంటంటే ఒక సింగిల్ యూనిక్ ఎలిమెంట్ ఉంది, దాన్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇందులో 1 2 సార్లు ఉంది, 2 ఒకసారి ఉంది, 3 2 సార్లు, 4 2 సార్లు, 8 2 సార్లు ఉంది. ఇందులో సింగిల్ ఎలిమెంట్ ఏముంది 2. అండ్ సేమ్ అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా 3 2 సార్లు ఉంది, 7 2 సార్లు ఉంది, 10 ఒకసారి ఉంది, అండ్ 11 2 సార్లు ఉంది. ఇందులో యూనిక్ ఎలిమెంట్ ఏంటి 10. సో దీన్ని మనం O ఆఫ్ లాగిన్లో సాల్వ్ చేయాలి అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 యూస్ చేయాలన్నమాట. దీనికి అప్రోచ్ ఏముంటాయి చూడండి, అరే అండ్ బైనరీ సెర్చ్, బ్రూట్ ఫోర్స్ అండ్ అవుట్మల్ అనమాట. ఇప్పుడు మనం ఆబ్వియస్లీ బ్రూట్ ఫోర్స్ సెర్చ్ చూద్దాం. సో ఇది చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఐడియా ఏంటి అనుకుంటున్నారు, ఉన్నదాన్ని సెట్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్. సో టెంప్ అని తీసుకుని సెట్ ఆఫ్ నమ్స్ అన్న, ఏమైంది యూనిక్ ఎలిమెంట్స్ అన్ని సెట్లో ఉన్నాయి. సింపుల్గా ఫర్ నమ్ ఇన్ టెంప్ ఇఫ్ నమ్స్ డాట్ కౌంట్ ఆఫ్ నమ్ ఈక్వల్ టు 1, కౌంట్ 1 అయితే రిటర్న్ నంబర్, లేదు రిటర్న్ అవ్వదు అనుకో, రిటర్న్ -1 అన్న. ఏమవుతుంది ఇక్కడ టెంప్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ నమ్స్ అనేది ఏమవుతుంది, ఇందులో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ అన్ని అంటే డూప్లికేట్స్ అన్ని పోయి యూనిక్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి. సింపుల్గా ఏం చేస్తాను, ఈ టెంప్లో ఉన్న నెంబర్స్ మీద ఫర్ లూప్ రాసి ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ నమ్స్లో ఈ నెంబర్ యొక్క కౌంట్ ఎంత ఉందో చూడండి. ఓకే, నమ్స్ డాట్ కౌంట్ ఆఫ్ నమ్ అంటే ఈ నమ్స్ అరేలో మనం ఇక్కడ టెంపరీలో తీసుకున్న టెంపరీలో ఉన్న నెంబర్స్లో ఒక్కొక్క ఎలిమెంట్ మీద అటాచ్ అవుతున్నాం కదా. సో ఆ నెంబర్ యొక్క కౌంట్ ఎంత ఉందో చెక్ చేయమన్నా. ఒకవేళ అది ఈక్వల్ టు 1 అయిందనుకో, కౌంట్ ఈక్వల్ టు 1 అయిందనుకో, సింపుల్గా మనం నెంబర్ రిటర్న్ చేస్తాం, లేదంటే -1. ఒకసారి రన్ చేస్తున్నాను, దీనికి ఇంకో అప్రోచ్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తా. ఇక్కడ చూడండి, మనకి ఇదైతే రన్ అయింది, సబ్మిట్ చేస్తున్నా. సో పైథాన్లో ఇదే అనమాట, మనకి బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎలాగన్నా రాయొచ్చు అనమాట. ఇక్కడ మనకి జడ్జింగ్ ఎంత వస్తుందంటే ఖచ్చితంగా TLE వస్తుంది అనుకుంటున్నా. మేబీ చాలా పెద్ద ఇన్పుట్ ఇచ్చి ఉంటాడు. లాస్ట్ దానికి చాలా పెద్ద ఇన్పుట్ ఇచ్చాడు, అందుకని చెప్పేసి మనకి TLE వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఇచ్చాడు. సో మనం చాలా ఆటోమేటిక్గా రాస్తే కానీ పని అవుతుంది అనమాట. బట్ దీనికి ఏంటంటే O ఆఫ్ అంటే ఇంకొక అప్రోచ్ కూడా ఉంది. సో అది కూడా నేను ఒకసారి రాసి ఇచ్చేస్తాను, అది కూడా చాలా ఈజీనే. ఇది రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఎలా రాద్దాం అనుకుంటున్నాను అంటే సింపుల్గా ఒక ఫర్ లూప్ రాద్దాం అనుకుంటున్నాను. ఫర్ I ఇన్ రేంజ్ అని చెప్పి రాసాను కదా, ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే లెన్ ఆఫ్ నమ్స్ -1. ఇక్కడ నేను ఇంకొక చిన్న థింగ్ చేద్దాం అనుకుంటున్నాను, స్టెప్ అనమాట. సో ఇక్కడ నేను స్టెప్ రాస్తాను కాబట్టి సరిగ్గా వర్క్ అవ్వాలంటే స్టార్టింగ్ ఇండెక్స్ కూడా ఇవ్వాలి. సో నేను 0 నుంచి లెన్ ఆఫ్ నమ్స్ దాకా వెళ్ళమంటున్నాను అండ్ స్టెప్ వచ్చేసి 2 ఇచ్చాను అనమాట. అదేంటి బ్రో రేంజ్కి ఎలా కూడా రాయొచ్చు అంటే ఎస్ రాయొచ్చు. ఇక్కడ 0 అనేది స్టార్టింగ్ ఇండెక్స్, లెన్ ఆఫ్ నమ్స్ -1 అన్నాం కదా అది ఎండింగ్ ఇండెక్స్. దాని తర్వాత మళ్ళీ కామెంట్ ఇంకో నెంబర్ ఇచ్చాం కదా, అది స్టెప్ అనమాట, ఎన్ని నెంబర్ స్కిప్ చేయాలి అని. సో ఉండండి, క్లారిటీ వస్తుంది చెప్తాను ఎలా ఎందుకు రాశానంటే. లోపల మనం ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ నమ్స్ ఆఫ్ I నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I +1. సింపుల్ మనం ఏం చేసి ఇక్కడ రిటర్న్ నమ్స్ ఆఫ్, ఏమైంది డూప్లికేట్ ఉందనుకో రిటర్న్ అవ్వదు, లేదనుకో యూనిక్ ఎలిమెంట్ దొరికేస్తే రిటర్న్ అయిపోద్ది అనమాట. రిటర్న్ నమ్స్ ఆఫ్ -1. ఇక్కడ మనం ఏం చదువుతుందో చెప్తా చూడు. సింపుల్గా ఒక ఫర్ లూప్ రాసాం, 0 నుంచి చివరి దాకా లూప్ అయితే రన్ చేయమంటున్నాం. ఎలా రన్ చేయమంటున్నాం మధ్యలో, ఎందుకంటే మనకి డూప్లికేట్స్ ఉంటాయని తెలుసు, 2 నెంబర్ స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజెంట్ I దగ్గర ఉన్న పొజిషన్ని అండ్ I+1ని కంపేర్ చేయమంటున్నాం. అంటే ఇప్పుడు 0 దగ్గర ఉంది, ఫస్ట్ ఐటరేషన్లో ఏం జరుగుద్ది, ఇది రన్ అవుతుంది, ఇది వస్తుంది I+లో, అంటే ఇండెక్స్ ప్రకారం చెప్తున్నా. ఇండెక్స్లో 0 ఇండెక్స్లో 1 ఉంది కదా, సో దీన్ని తీసుకున్నాం. ఇక్కడ లోపల ఏం కంపేర్ చేస్తున్నాం, నమ్స్ ఆఫ్ I నాట్ ఈక్వల్ టు I+1 అన్నాం. ఈ రెండు కంపేర్ అవుతాయి, నాట్ ఈక్వల్ కాదు, రెండు ఈక్వల్. సో ఈ కండిషన్ ట్రూ అవ్వదు. నెక్స్ట్ ఐటరేషన్లో ఏం జరుగుద్ది, ఇక్కడ నేను నేచర్ 2 ఇచ్చాను, అంటే 2 స్టెప్లు వేయాలి. ఇదేందా ఇక్కడ స్టార్ట్ అయింది, స్టెప్ 1 స్టెప్ 2, ఇక్కడ నుంచి వస్తుంది నెక్స్ట్ లూప్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మరి మధ్యలోకి ఎలిమెంట్ స్కిప్ చేయాలి కదా. అర్థమైందా, నార్మల్గా ఏంటి దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇదే అవుతుంది. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది, తర్వాత స్కిప్ చేసి సెకండ్ ఎలిమెంట్ పిక్ చేసుకుంటుంది, దీని తర్వాత సెకండ్ ఎలిమెంట్ అనమాట. ప్రజెంట్ ఉన్నదానికి తర్వాత సెకండ్ ఎలిమెంట్. ఓకే, సో ఇది తీసుకొని I+1తో కంపేర్ చేస్తాం, దీన్ని నెక్స్ట్ నెంబర్తో కంపేర్ చేస్తాం. ఇక్కడ ఏమైంది నాట్ ఈక్వల్ అయింది, అంటే ఏం చేయాలి, దీన్ని మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ రిటర్న్ చేసేస్తాం. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఇక్కడ లెన్ ఆఫ్ నమ్స్ -1 ఉన్నాం కదా, దీన్ని మనం స్కిప్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఒకవేళ దొరకలేదు అంటే కనుక మనం నమ్స్ ఆఫ్ -1 అన్నాం అంటే లాస్ట్ ఎలిమెంట్ ఒకటి యూనిక్గా పెట్టుంటే మనకి ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అందుకని చెప్పేసి సేఫ్టీ కోసం నమ్స్ ఆఫ్ I-1 అన్నాను. ఒకసారి రన్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, ఎలా కంపారిజన్ జరుగుతుంది, ఎలా రన్ అవుతుందని ఈ లూపు. ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను, అది తెలిసి ఇది సబ్మిట్ అయింది, కాకపోతే చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చిందనమాట. బట్ ఇట్స్ ఓకే ఫైన్. మనం దీనికి బైనరీ సెర్చ్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఇది 2 అప్రోచెస్ చెప్పాం, ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ ఇంప్లిమెంట్ చేద్దాం. యాజ్ యూజువల్గా మనకు తెలిసిందే బైనరీ సెర్చ్ అంటే ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది మీకు. లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు లెన్ ఆఫ్
nums -1 వైల్ లో ఈజ్ లెస్ దాన్ హై రాసాం. లోపల ఏం చేయాలి, మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి, అవునా కదా. కాకపోతే ఇందులో చిన్న లాజిక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. లో ఈక్వల్ టు ఏం చేస్తాం మామూలుగా మనం లో ప్లస్ హై డబల్ మోడ్ 2 చేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు, లో ప్లస్ హై మైనస్ లో డబల్ మోడ్ 2. ఇదంతా సాల్వ్ అయిన తర్వాత మనకు కావాలి కాబట్టి ఇలా బ్రాకెట్స్లో పెడుతున్నాను. ఓకే, ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది, తర్వాత ఇది క్యాలిక్యులేట్ అవుతుంది, అప్పుడు మోడ్ 2 అప్లై అవుతుంది అనమాట. ఓకే, బ్రాకెట్స్ అందుకే పెడతారు. దీని తర్వాత ఏం చేయాలంటే ఒక చిన్నది రాయాలన్నమాట. ఇఫ్ మిడ్ మోడ్ 2 ఈక్వల్ టు 1, ఒకవేళ అది ఆడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా దాన్ని మనం ఈవెన్ కింద మార్చుకోవాలి. సింపుల్గా మిడ్ మైనస్ ఈక్వల్ టు 1 అనమాట. మిడ్ వాల్యూ ఎప్పుడు ఈవెన్ ఉండేది చూసుకోవాలి ఈ క్వశ్చన్ సాల్వ్ అవ్వాలంటే. ఓకే, ఇంకా దీని తర్వాత మనకు తెలిసిందే, చాలా సింపుల్. ఇక్కడ మనం రాయాల్సిన మెయిన్ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉంటుంది కదా, రాయాలన్నమాట. ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ మిడ్ ప్లస్ 1, ఒకవేళ ఈక్వల్ అయితే ఏం చేయాలి, లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 2 చేయాలి. ఎల్స్ హై ఈక్వల్ టు మిడ్ యాజ్ యూజువల్గా. ఇది ఇక్కడ ఏమవుతుందంటే సింగిల్ ఎలిమెంట్ రైట్ సైడ్ ఉన్నప్పుడు, అంటే మిడ్ వాల్యూ కూడా రైట్ సైడ్ ఉన్నప్పుడు ఇది రన్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉంటే మాత్రం ఇది రన్ అవుతుంది అనమాట. అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు, సో అప్పుడు మనకి ఇందులోకి వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆ సింగిల్ ఎలిమెంట్ ఉన్న ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది, మనకి అట్ ది ఎండ్ మనకి లో దగ్గర ఉండిపోద్ది అనమాట. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి రిటర్న్ నమ్స్ ఆఫ్ లో ఇలా అంటే చాలు. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది జస్ట్ ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ మిడ్ వాల్యూ ఇఫ్ ఇలా ఎందుకు చేస్తున్నామో ఒకసారి జస్ట్ చూడండి. అంటే ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలా చేస్తున్నామో రైట్ లెఫ్ట్ ఏంటనేది ఆల్రెడీ మీకు ఇప్పటికి ఐడియా వచ్చేసి ఉండాలి, ఎందుకంటే లాస్ట్ 3 వీడియోస్ నుంచి మనం అదే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ప్రతి క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. సో లాజిక్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది, ఇది ఈ చేంజెస్ ఎందుకు ఇలా చేశాను అన్నది ఒక్కసారి మీరు ప్రింట్ చేసి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అయితే రన్ అయింది, ఇక్కడ చూడండి. మనం సబ్మిట్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇందులో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి, చాలా వరకు టైం తగ్గిపోద్ది అనమాట. ఎందుకంటే ప్రతిసారి రన్ అయిన ప్రతిసారి ఏమవుద్ది, అరే అనేది సగం అయిపోతుంటుంది. సో అదనమాట, అందుకని చెప్పి ఇక్కడ చూడండి 100% కాంప్లెక్సిటీ వచ్చింది. బెస్ట్ అనమాట సొల్యూషన్ దీనికి, ఈ క్వశ్చన్కి. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, 3 అప్రోచెస్ చూసాం. ఒకటి జస్ట్ బాగా నార్మల్ వే, ఇంకొకటి కొంచెం లైట్గా ఆప్టిమైజ్ చేసిన వే అనమాట, అండ్ ఇది వచ్చేసి ఫుల్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ఇంప్లిమెంట్ చేసాం కదా. సో ఇది ఫుల్ ఆప్టిమల్ అనమాట. సో ఇది ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే వేస్. సో ఐ హోప్ మీకు ఎక్స్ప్రెషన్స్ అని క్లియర్గా అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ నుంచి డౌట్ ఉన్నా సరే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, అసలు లైక్ చేయట్లేదు. అట్లీస్ట్ ఒక 50 లైక్స్ అన్న చేయండి గైస్. ఓకే, సో మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఛానల్కి హెల్ప్ అవుతుంది, అండ్ అలాగే వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు అయితే కొంచెం మోటివేషన్లా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ యా, మళ్ళీ రేపు పెడతాం ఉందంట. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.